ఇంటి నుండి చక్కగా వర్క్ చేసుకుంటూ ఒక పెద్ద బ్రాండ్ లో మీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు వీడియో మీకోసమే ఫ్రెండ్స్. మన దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన షేర్ చాట్ కంపెనీ నుండి అద్భుతమైన రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది. సో మీ దగ్గర ఒక ల్యాప్టాప్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు, హ్యాపీగా ఇంటి నుండే పనిచేసుకోవచ్చు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మరి ముఖ్యంగా ఎలాంటి తప్పులు లేకుండా మొబైల్లోనే ఎలా అప్లై చేయాలో పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని క్లియర్గా చూడండి. ఎందుకంటే చెప్పాను కదా, సగం నాలెడ్జ్ అనేది ఎప్పుడు ప్రమాదకరమే అని. సో మొదటగా ఈ జాబ్ ప్రొఫైల్ వివరాల్లోకి వెళ్తే, షేర్ చాట్ కంపెనీ ఇప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్ కోసం హైరింగ్ చేస్తుంది. సో ఇది 100% పర్మనెంట్ రిమోట్ జాబ్. అంటే మీరు ఏ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో కూర్చొనే వర్క్ చేయవచ్చు. మీరు ఏదైనా స్ట్రీమ్లో డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు. ముఖ్యంగా బీబీఏ, ఎంబీఏ లేదా మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఇది చాలా ప్లస్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయినా సరే, నేర్చుకోవాలనే తపన ఉంటే ధైర్యంగా అప్లై చేయొచ్చు. మీలో ఉండాల్సిన ముఖ్యమైన స్కిల్స్ ఏంటంటే, నెంబర్ 1 ఎదుటి వారితో చక్కగా మాట్లాడగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్. నెంబర్ 2 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద బేసిక్ అవగాహన ఉండాలి. నెంబర్ 3 కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే ఆసక్తి ఉండాలి. అసలు ఈ బిజినెస్ డెవలప్మెంట్ టీంలో జాయిన్ అయ్యాక మనం ఏం చేయాల్సి ఉంటుంది అనే డౌట్ చాలా మందికి రావచ్చు. సింపుల్ గా చెప్తాను వినండి. కంపెనీ బిజినెస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి మార్కెటింగ్ లీడర్స్ తో కలిసి పనిచేయాలి. కోల్డ్ కాలింగ్ మరియు రిఫరల్స్ ద్వారా కొత్త కస్టమర్ల లీడ్స్ ను ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటికే ఉన్న కస్టమర్లతో కంపెనీకి మంచి రిలేషన్ మెయింటైన్ అయ్యేలా చూసుకోవాలి. సేల్స్, మార్కెటింగ్ లేదా క్లయింట్ మేనేజ్మెంట్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ కెరీర్ ఆప్షన్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అందరికీ వచ్చే మెయిన్ డౌట్ చెప్తున్నాను వినండి. అక్క, ఈ జాబ్కి అప్లై చేయడం ఎలా, ఎక్కడ లింక్ ఉంటుంది అని. సో ఒకవేళ లింక్ ఇచ్చినా లింక్ వర్క్ అవుతలేదని చాలా మంది మెసేజ్ చేస్తారు. సో మీరు కరెక్ట్ ప్రాసెస్లో ట్రై చేయండి. ఖచ్చితంగా లింక్ అనేది 100% మనకి వర్కింగ్ లింకే ఇస్తాను. సో ఫేక్ లింక్స్ మన ఛానల్లో ఎక్కడా ఉండవు. సో మీరు భయపడకుండా అప్లై చేసుకోండి. సో అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా అఫీషియల్ షేర్ చాట్ కెరీర్ పేజ్ లింక్ ఇచ్చాను. దానిపై క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్, అలాగే ఇంటర్న్ తెలుగు బిజినెస్ డెవలప్మెంట్ సేల్స్. సో ఇక్కడ అన్నీ కూడా మీకు జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా కనపడుతుంది. సో కిందికి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ అప్లై నౌ అని కనపడుతుంది. క్లిక్ చేస్తే మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, మీ నేము, లాస్ట్ నేము, అలాగే మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, మీ ఫుల్ అడ్రస్, అలాగే మీ బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. సో ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని పెట్టండి. సో నెక్స్ట్ మెయిన్గా వచ్చేసి మనకి కిందికి స్క్రోల్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ కనపడతాయండి. సో వాటికి కంపల్సరీ ఆన్సర్ పెట్టాలి, రాయాలి కూడా అక్కడ. సో విచ్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ కెన్ యూ రీడ్, రైట్ అండ్ స్పీక్, అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ తెలుగు అని టిక్ చేయండి. నెక్స్ట్, ఆర్ యూ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్? సో ఎస్, ఐఎమ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ కంఫర్టబుల్ రీడ్ అండ్ రైట్ అండ్ కమ్యూనికేట్. ఇలా ప్రొఫెషనల్గా పెట్టాలంటే, సో మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ గురించి అడుగుతున్నారు. సో అక్కడ ఎస్ అని టైప్ చేస్తూ మీ ప్రొఫెషనల్గా కమ్యూనికేట్ చేయగలరని సో నేను చెప్పిన విధంగా రాయాలి. ఒకవేళ మీకు రైటింగ్ పార్ట్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ రాయండి, నేను ఆన్సర్ పెడతాను. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ రోల్ ఫ్రమ్ ద జాబ్ డిస్క్రిప్షన్? సో ఇక్కడ ఏం చేయాలి అంటే, వాళ్ళు ఇది చాలా ముఖ్యం ఫ్రెండ్స్, కంపెనీ పెట్టిన జాబ్ డిస్క్రిప్షన్ గురించి మీరు ఏం చదివారో వాళ్ళు తెలుసుకోవడానికి అడుగుతున్నారు. పొటెన్షియల్ క్లయింట్లను వెతకడం, కోల్డ్ కాలింగ్ చేయడం మరియు సేల్స్ టార్గెట్ రీచ్ అవ్వడం ఈ జాబ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని సో చెప్పాలన్నమాట. అంటే మనం ఇంగ్లీష్లో రాయాలి అక్కడ. సో బేస్డ్ ఆన్ ద జాబ్ డిస్క్రిప్షన్, మై అండర్స్టాండింగ్ ఈజ్ దట్ దిస్ రోల్ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫైయింగ్ పొటెన్షియల్ క్లయింట్స్, కోల్డ్ కాలింగ్, నెట్వర్కింగ్, బిల్డింగ్ స్ట్రాంగ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ అండ్ క్లోజింగ్ సేల్స్ డీల్స్ టు మీట్ మంత్లీ టార్గెట్స్ ఫర్ షేర్ చాట్ అండ్ ఎంఓజీ. సో ఇన్ ద తెలుగు మార్కెట్ అని ఇలా రాయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి, సో డూ యూ హ్యావ్ ఎనీ ప్రీయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ ఆర్ బిజినెస్ డెవలప్మెంట్? సో అక్కడ వాళ్ళు అడుగుతున్నారన్న, మీకు ముందే సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది రాయండి అని. సో అంటే నాకు కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సేల్స్కి కావాల్సిన మంచి కమ్యూనికేషన్ మరియు నెగోషియేషన్ స్కిల్స్ నా దగ్గర ఉన్నాయని మీరు ఇంగ్లీష్లో రాయాలి, ఫ్రెషర్స్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అని రాయాలన్నమాట. సో మీకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ రాయండి, నేను ఆన్సర్ చెప్తాను. సో నెక్స్ట్, వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ రోల్, వాట్ మేక్స్ యూ ఏ గుడ్ ఫిట్ ఫర్ ద రోల్? సో ఇక్కడ కూడా సో మీరు ఈ ఉద్యోగానికి ఎందుకు ఆసక్తి ఉంది, మీరు దీనికి ఎలా కరెక్ట్గా సెట్ అవుతారు అని అడుగుతున్నారు. సో నార్మల్గా మీరు దానికి తగ్గట్టు ఆన్సర్ రాయాలన్నమాట. ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ బిల్డింగ్ ఎ కెరియర్ ఇన్ సేల్స్ సిన్స్ షేర్ చాట్ అండ్ ఎమోజీ ఆర్ లీడింగ్ ప్లాట్ఫామ్స్ అని. సో ఓకేనండి. సో చాలా పెద్దగానే ఉంటుంది, ఒక 3-4 లైన్స్ అలా రాయాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి,
ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 10 హౌ ఇంట్రెస్టెడ్ ఆర్ యూ ఇన్ సేల్స్ బిజినెస్ డెవలప్మెంట్. సో అక్కడ 1 to నెంబర్స్ ఉంటాయి, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ నెంబర్ ప్రకారం మీరు రాయాలి. సో నెక్స్ట్ అంటే 1 నుండి 10 స్కేల్స్లో మీకు సేల్స్ అంటే ఎంత ఇష్టమో మీ కాన్ఫిడెన్స్ చూపించడానికి 10 అని రాయండి. ఓకేనా. సో ఆర్ యూ ఓపెన్ ఫర్ యర్ ఫుల్ టైమ్ పెయిడ్ ఇంటర్న్షిప్ ఫర్ 6 months. సో మీరు అక్కడ చెప్పాల్సింది అంటే ఇది 6 నెలల పెయిడ్ ఇంటర్న్షిప్ కాబట్టి దీనికి ఖచ్చితంగా ఎస్ అని టైప్ చేయండి. సో ఓకేనా అండి. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కవర్ నోట్స్. వీడియో చివర్లో కవర్ నోట్స్ అని ఒక బాక్స్ ఉంది, అక్కడ ఇది పేస్ట్ చేయండి. డియర్ హియరింగ్ టీమ్, ఐఎమ్ హైలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద తెలుగు బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్న్ పొజిషన్ విత్ మై స్ట్రాంగ్ కమ్యూనికేషన్ skills and native fluency in Telugu. I am confident in contributing to ShareChart's growth. Please find my attached resume for your review. Thank you. ఓకేనా. చివరిగా ఐ అగ్రీ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో చాలా సింపుల్ అండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. క్లిక్ చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తా వినండి. చాలా మంది నార్మల్ రెజ్యూమ్లు అప్లోడ్ చేస్తారు. బిజినెస్ డెవలప్మెంట్ జాబ్ కోసం మీ రెజ్యూమ్లో గుడ్ కమ్యూనికేషన్, కస్టమర్ రిలేషన్షిప్, లీడ్ జనరేషన్, కోల్డ్ కాలింగ్, క్లయింట్ హ్యాండ్లింగ్ లాంటి పదాలు ఉండేలా చూసుకోండి. అప్పుడు కంపెనీ వాళ్ళ సాఫ్ట్వేర్ మీ రెజ్యూమ్ని ఈజీగా షార్ట్ లిస్ట్ చేస్తుందండి. ఓకేనా. సో చివరగా మీ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని కింద ఉన్న సబ్మిట్ అప్లికేషన్ బటన్ పై క్లిక్ చేయండి. అంతే మీ అప్లికేషన్ షేర్చాట్ హెచ్ఆర్ టీమ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా అండి. సో రెజ్యూమ్లో అయితే ఈ కీవర్డ్స్ అనేవి ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి. సో మనం రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితేనే ఫర్దర్ ప్రాసెస్కి అలా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్. ఒకవేళ మీ ప్రొఫైల్ వాళ్ళకి నచ్చితే వారం లేదా 10 రోజుల్లో మీ ఈమెయిల్ ఐడికి ఇంటర్వ్యూ కాల్ లేదా ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ వస్తుంది. అస్సలు లేట్ చేయకుండా ఇప్పుడే లింక్ ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి లేదా జాబ్ కోసం వెతికే వాళ్లకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.